హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ, సర్పంచ్ మరియు వార్డు మెంబర్ల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి. సో, ఈ కీలక ఆదేశాలు ఏమిటి? అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ, వార్డు మెంబర్లు మరియు సర్పంచులకి ఎలక్షన్ షెడ్యూల్ ఎప్పుడొస్తుంది? ఎలక్షన్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు? అలాగే కొత్తగా ఎన్నిక కాబడిన సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు ఎప్పుడు పదవీ స్వీకారం చేసి పరిపాలన మొదలు పెడతారనేది అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న ఏ టైంలో అయినా సరే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం మరింత మందికి చేరువవుతుంది కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మరియు ఇలాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రస్తుతం ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్పంచ్ మరియు వార్డు మెంబర్లుగా ఉన్నారో వీరి యొక్క ఎలక్షన్ అనేది 2021 ఫిబ్రవరి నెలలో జరగడం జరిగింది. సో, వీరి ప్రమాణ స్వీకారం అనేది ఏప్రిల్ 2, 2021న ప్రమాణ స్వీకారం జరిగింది. సో, వీరి పదవీ కాలం వచ్చేసరికి ప్రమాణ స్వీకారం ఏ రోజు నుంచి జరుగుతుందో ఆ రోజు నుంచి 5 సంవత్సరాల కాలం ఉంటుంది కాబట్టి ఏప్రిల్ 2, 2026కి వీరి పదవీ కాలం అనేది ముగుస్తుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 సబ్ క్లాస్ 3A ప్రకారం గ్రామ పంచాయతీ యొక్క పదవీకాలం ముగియక ముందే ఎలక్షన్స్ అనేది నిర్వహించాలి. సో, ఈ ఆర్టికల్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సంఘం ఎలక్షన్ పనిని అనేది ప్రారంభించింది. సెప్టెంబర్ 3, 2025 తారీఖున రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు అనేది జారీ చేయడం జరిగింది. సో, ఈ ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అనేది అక్టోబర్ 15వ తేదీలోపు గ్రామ పంచాయతీల విలీన ప్రక్రియ లేదా అప్గ్రేడేషన్ ప్రక్రియ ప్రతిపాదనను సిద్ధం చేసుకోవాలి. అలాగే నవంబర్ 15వ తేదీలోపు ఓటర్ జాబితా తయారు చేసి ప్రచురించాలి. నవంబర్ 30వ తేదీలోపు పోలింగ్ స్టేషన్లు మరియు ఎలక్షన్ సంబంధించిన బ్యాలెట్ పేపర్స్, బ్యాలెట్ బాక్సెస్ లేదా ఈవీఎంలను సిద్ధం చేసుకోవాలి. 99% ఎలక్షన్ అనేది బ్యాలెట్ పేపర్ ద్వారానే జరుగుతుంది. ఇప్పటివరకు ఎప్పుడు కూడా పంచాయతీ ఎలక్షన్స్ అనేది ఈవీఎంల ద్వారా ఎప్పుడూ జరగలేదు. మరియు వార్డు మెంబర్లు మరియు సర్పంచుల యొక్క రిజర్వేషన్స్ అనేది డిసెంబర్ 15వ తారీఖులోపు ఫైనల్ చేయాలి. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 15వ తేదీలోపు రిజర్వేషన్స్ని ఫైనల్ చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పిస్తుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం జనవరి నెలలో ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఎలక్షన్ షెడ్యూల్స్ని ప్రకటిస్తుంది. ఈ ఎలక్షన్స్ అనేది దశల వారీగా ఆయా ప్రాంతాల్లో నిర్వహించి ఫలితాలు అనేది ప్రకటించడం జరుగుతుంది. ఈ ఫలితాలు ప్రకటించడంతో ఎలక్షన్ ప్రక్రియ అనేది పూర్తవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నెలలో ఒక తేదీ ప్రకటించి ఆ తేదీన కొత్తగా ఎన్నిక కాబడిన వార్డు మెంబర్లు మరియు సర్పంచులచే ప్రమాణ స్వీకారం చేసి అప్పటి నుంచి వారి పరిపాలన అనేది కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. అందరికీ ఈ సమాచారం అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియపరచండి. అలాగే మీకు ఎటువంటి సర్పంచ్ వస్తే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియపరచండి. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అప్పుడే ఈ వీడియో అందరికీ చేరువవుతుంది. అలాగే మరింత అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.